ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో కోవట్టుండేది కామన్ అయిపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది బీఆర్ఎస్ కోవట్టులు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కోవట్లను పార్టీ నుండి బయటకు పంపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయ నాయకుల్లాగే కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రభుత్వ వ్యవహారాలు అంతర్గతంగా జరిగే చర్చల అంశాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్న లీకు వీరులను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినట్టు సెక్రటరియట్ లో ప్రచారం జరుగుతుంది. కీలకమైన పోస్టులో ఉన్న 4 ఐఏఎస్ ఆఫీసర్లే ఈ తతంగానికి పాల్పడుతూ గులాబీ లీడర్లకు పూర్తి సమాచారం అందించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సదరు ఆఫీసర్లను బదిలీ చేశారనే చర్చ జరుగుతుంది. కొందరు హెచ్ఓడీలు, జిల్లా అధికారులు సైతం బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గంపగుత్తగా ట్రాన్స్ఫర్ చేయాలి అని సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో వడ్లకు 500 బోనస్ ప్రకటించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. అందులో ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా దిగబడి అవుతున్న వరి ధాన్యం ఎంత, దొడ్డు రకం వడ్లు ఎన్ని, సన్నవి ఎన్ని అని ఆరా తీస్తూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తే ఎంత భారం పడుతుందని లెక్కలు తీశారు. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా తగ్గుతున్న సన్న రకాల వడ్ల సాగును ప్రోత్సహించేందుకు బోనస్ ప్రకటించాలి అని అభిప్రాయానికి వచ్చారు. ఈ అంశంపై తెల్లారేసరికి బీఆర్ఎస్ లోని మాజీ మంత్రులు తమ ఎన్నికల ప్రచారంలో సన్నవడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తుందట, దొడ్డు వడ్లకు ఇవ్వదట అని విమర్శలు చురిచేశారు. దొడ్డు వడ్లకు సైతం బోనస్ ఇవ్వాలి అని ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంలో సూత్రప్రాయంగా చర్చించిన అంశం బీఆర్ఎస్ లీడర్లకు ఎలా చేరింది అని సీఎం రేవంత్ ఆరా తీసినట్టు సమాచారం. ఆ మీటింగ్ కు హాజరైన అధికారులు పూర్వపరాలు గులాబీ లీడర్లతో ఉన్న సన్నిహిత సంవాదాలను పరిశీలించిన తర్వాత ఇన్సైడ్ జరిగిన చర్చ గులాబీ లీడర్లకు చెరవేసిన ఆఫీసర్లను గుర్తించినట్టు తెలిసింది. కొన్ని రోజులుగా మరో 3 కీలక ఐఏఎస్ ఆఫీసర్లు అధికారుల శాఖలకు చెందిన సమాచారం బయటికి వెళ్తున్నట్టు సీఎం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఆ 3 ఆఫీసర్ల పరిధిలోని శాఖలపై సీఎం ఏ చిన్న రివ్యూ నిర్వహించినా వెంటనే తెలంగాణ భవన్ కు చేరుతుందని గుర్తించారని టాక్ వినిపిస్తుంది. సదరు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే గులాబీ నేతలు ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శలు చేయడమో లేక బహిరంగ సభలో మాట్లాడినట్టు రుజువైందని ప్రభుత్వ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సదరు అధికారుల్లో 2 స్పెషల్ సిఎస్ హోదాలో ఉండగా మరొకరు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. 2 ఐటీ కంపెనీలు, కార్నింగ్ ఐటీ కంపెనీ, కేన్స్ ఐటీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్తున్నాయనే బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పనిగట్టుకొని ఓ ఐఏఎస్ ఆఫీసర్ బీఆర్ఎస్ లీడర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనూ ఓ ఐటీ కంపెనీ హైదరాబాద్ నుండి తరలిపోతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం వెనుక సదరు ఆఫీసర్ హస్తం ఉన్నదనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున ఆఫీసర్ బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండే ఆఫీసర్లను ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ జాబితాలో సెక్రటరియట్ లో కొందరు ఐఏఎస్లు, హెచ్ఓడీలు బాధ్యతలు చూస్తున్న మరికొందరు ఐఏఎస్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే జిల్లా, మండల అధికారులను సైతం బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే చాలా శాఖలకు చెందిన జిల్లా, మండల అధికారులు ఇప్పటికీ బీఆర్ఎస్ లో అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వారిని అక్కడి నుండి తప్పించాలి అని నిఘా వర్గాలు సైతం రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.